పవన్ కళ్యాణ్ పర్యటనను స్వాగతిస్తున్నామని వైసీపీ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ భార్గవి భరత్ అన్నారు. గోదావరి కాలుష్యంపై ఆయన స్పందిస్తూ పరిశీలనలు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. అయితే గోదావరి కాలుష్యానికి సంబంధించిన పూర్తి వాస్తవాలు తెలుసుకోవాలంటే ఎస్టీపీ ప్లాంట్లను కూడా సందర్శించాలని సూచించారు. అక్కడే పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందని ఆరోపించారు. రాజమండ్రి ఎమ్మెల్యే కాంట్రాక్టర్లను బెదిరించి పర్సంటేజ్లు తీసుకుంటున్నారని విమర్శించారు. సింగిల్ షాట్ లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము వచ్చిన వెంటనే ఆయన సింగిల్ షాట్ లో సచివాలయం అనే ఒక గ్రామ సచివాలయాన్ని రూపకల్పన చేసి 1,00,000కు పైగా ఉద్యోగాలు ఏ విధమైన రికమెండేషన్ లేకుండా, ఏ విధమైన సిఫార్సు లేకుండా, టాలెంట్ ఒకటే దీనికి ఆధారం. ఆ టాలెంట్ ని బేస్ చేసుకుని 1,00,000కు పైగా ఉద్యోగాలు ఇచ్చిన సందర్భం జగన్మోహన్ రెడ్డి గారి అదొక చరిత్ర. ఈయన ఇంత చేసి ప్రతి జనవరి 1వ తారీఖు క్యాలెండర్ ఓపెన్ చేస్తాము, జాబ్ క్యాలెండర్ అని చెప్పి గత ప్రభుత్వంలో మేము నోటిఫికేషన్ ఇస్తే ఆ నోటిఫికేషన్ రద్దు చేసి ఈయనేదో కొత్తగా క్రెడిట్ తీసుకోవడానికి చేసిన కార్యక్రమంలో కూడా ఒక మెగా స్కామ్ బయటపడిన సందర్భం. మరి నేను అడుగుతా ఉన్నా, ఇది లోకేష్ గారి యొక్క నేతృత్వంలో జరిగిందా, లేకపోతే నారా లోకేష్ గారికి తెలియకుండా జరిగిందా, మరి ఏ రకంగా జరిగిందో దీనిపైన సమగ్రమైన విచారణ సిట్టింగ్ జడ్జి ద్వారా విచారణ జరిపి నిజ నిజాలు బయటికి తీసుకురావాల్సిన అవసరము రాష్ట్ర ప్రజల తరపున ఒక ప్రతిపక్షంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మరి నేను ఇంకో అంశం కూడా నేను క్లియర్ గా చెప్తా ఉన్నా, సిట్టింగ్ జడ్జి లేకపోతే ఈ యొక్క సిబిఐకి దీన్ని సిఫార్సు చేసి